వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బుధవారం రోజున ఉదయం 6 గంటలకు ఎల్కతుర్తి గ్రామ శివారులో కొంతమంది ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎడ్ల బండ్ల పందెంలో పెట్టుకొని ఎల్కతుర్తి నుండి ముల్కనూరు రోడ్డు వైపు రోడ్లపై వెళ్తున్న క్రమంలో అయితే సంపత్ తండ్రి రాజయ్య వృత్తి ఆటో డ్రైవర్, గ్రామం ఎల్కతుర్తి దగ్గరలోని పెట్రోల్ బంకుల నుండి పెట్రోల్ పోసుకొని బయటికి వస్తున్న క్రమంలో ఎడ్ల పందెంలోని ఓ ఎడ్ల బండి నడుపుతున్న వ్యక్తి ఎలబోయిన రమేష్ తన ఎడ్ల బండిని అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుతూ ముందు నుండి వచ్చి ఐతా సంపత్ ఆటోకి తగిలించగా ఆటో అద్దం పగిలి ఆటో డ్యామేజ్ అయినది. వివిధ గ్రామాలకు చెందిన 12 మంది వ్యక్తులు వారి ఎడ్ల బండ్లతో పోటీలు నిర్వహించారని తెలిసింది. ఇందులో పాల్గొన్న వారి పేర్లు బెల్లి శ్రీధర్, మేడిపల్లి ఎల్లస్వామి, ముస్కే మహేష్, బాబు భిక్షపతి, మొగిలి ఎలబోయిన రాజు, పోతిరెడ్డి అరుణ్, గొర్రె ఎర్రయ్య, గ్యారంపల్లి పవన్, నారెడ్డి వంశీ, చేపూరి కుమార్ మొత్తం 12 మంది. వీరిని ఎస్ఐ ఏ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి 24,000 రూపాయలను, 12 సెల్ ఫోన్లను వీరి వద్ద నుండి స్వాధీనపరుచుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.